బీజేపీ ఫ్లోర్ లీడరు పెద్దలు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి గవర్నర్ ప్రసంగం గతంలో 3 సార్లు ప్రవేశపెట్టినది, ఇది 4వసారి. 3 సార్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన మేనిఫెస్టో ఆధారంగా గ్యారంటీలు హామీలు మొత్తం కూడా ఆ మేనిఫెస్టోలో ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో పెట్టేవాళ్ళు. ఈసారి ఆ గవర్నర్ ప్రసంగంలో ఆ గ్యారంటీల విషయమే మర్చిపోయారు అధ్యక్ష. గ్యారంటీలు అంటే మొత్తం మీరు చేసినని చెప్పేసి అనుకొని మర్చిపోయినరా, లేకపోతే కావాలని చెప్పి పెట్టలేదా అని చెప్పేసి మాకు అర్థం కాలేదు అధ్యక్ష. అందులో ముందుగా మాట్లాడుతూ సుపరిపాలన, మొదటిసారి ప్రజావాణి, రెండోసారి ప్రజావాణి, ప్రజా పరిపాలన, మళ్ళీ ఇప్పుడు 99 రోజుల పాలన అని చెప్పి పెట్టాను. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన ఖచ్చితంగా ప్రజా దర్బారు పెడతాం, ప్రజావాణి పెడతాం, ఆ ప్రజావాణికి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా నేను వెళ్తా అని చెప్పేసి అన్నాడు, ఫ్లోర్లో కానీ లేకపోతే బయట కానీ చెప్పింది. కానీ ఇప్పటి వరకు ప్రజావాణిలో క్యాంప్ ఆఫీస్లో పెడతామని చెప్పిండ్రు. వారి క్యాంప్ ఆఫీసు ఉన్నది జూబ్లీ హిల్స్లో. మరి ఇక్కడ ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఇంతవరకు ప్రజావాణి పెట్టవల్లే, పెట్టిన ప్రజావాణి కూడా ఎక్కడైతే పెట్టినరో ఇవాళ ఆనాటి ప్రగతి భవన్లో ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా ఈ 800 రోజుల్లో ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు ప్రజావానికి వెళ్ళలే. వారు చెప్పిన మాటలనే వారు ఖచ్చితంగా పాటిస్తే ఆ ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఒక్కరోజు కూడా పోవడంలో అంతర్యమైందని చెప్పేసి నేను ఈ సభ ద్వారా అడుగుతా ఉన్నా. నేను పెట్టిన కాబట్టి ఎందుకు అరుస్తున్నావు? కంట్రోల్ చేయండి సార్ వారిని. అదేవిధంగా ఇవాళ 99 డేస్ అని చెప్పేసి 99 రోజుల ప్రజాపాలన పెట్టిండ్రు. ఆ ప్రజాపాలనలో అంతకుముందు పెట్టిన 2 సార్లు పెట్టిన లక్షలాది అప్లికేషన్స్ కూడా ఇంతవరకు దిక్కులేదు. ఇవాళ 99 రోజుల ప్రజాపాలన పెట్టిన దాంట్లో నిధులు లేవు, నియమ నిబంధనలు లేవు, నిజాయితీ లేదు. ఇవాళ ₹1 కూడా దాన్ని కేటాయించకుండా 99 రోజుల పాలన పెడితే ఇలా 9 రోజులకే మొత్తం పడకేసింది. కాబట్టి మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం, దానికి కావాల్సిన నిధులు ఏమన్నా వస్తే దాని మీద జరుగుతుంది తప్ప ఏమి లేకుండా ఊరికనే వాళ్ళు కూర్చోమంటే, నిన్న నా వార్డులో ఒక మీటింగ్ జరిగితే 30-40 మంది లేడీస్ వచ్చిండ్రు అధ్యక్ష జనగాంలో. వాళ్ళందరూ కనీసం వేయడానికి కుర్చీలు కానీ లేకపోతే టెంట్ కానీ లేదు. కలెక్టర్ వచ్చిండు, ఏమని చెప్తే మున్సిపల్ కమిషనర్ దగ్గర పైసలు లేవు సార్, దీనికోసం ఈ యొక్క ప్రోగ్రాంలో పైసలు కేటాయించబడలేదని చెప్పింది. మరి ఏ విధంగా మనం అనుకున్నది సక్సెస్ అవుతుందని చెప్పి మీరు దయచేసి ఆలోచించాలి. రెండోది, ఈ మహాలక్ష్మి మొత్తం కూడా ఈ యొక్క రెండో దానిలో కూడా మీరు చెప్పారు. అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన అన్నిట్లలో కూడా మొత్తం 6 గ్యారంటీల్లో మహాలక్ష్మిలో మొదటిది మహిళలకు ప్రతి నెల 2,500 ఇవ్వబల్లే. రెండోది రైతు భరోసాలో కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వరి పంట క్వింటాల్కి 500 బోనస్ అని చెప్పిండ్రు. ఈ బోనస్ ఇచ్చిన దానిలో కూడా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఇది ఓన్లీ దొడ్డు ఓట్లకు కాదు సన్న ఓట్లకు ఇస్తామని చెప్పింది. అధ్యక్ష, దొడ్డు ఓట్లకు కాదు, మీరు మేనిఫెస్టో అభయహస్తంలో వరంగల్ డిక్లరేషన్గా, నేను వరంగల్ కాబట్టి అదే రోజు మీటింగ్ కూడా పోయినా, ఆ తర్వాత మీరు ప్రకటించిన దానిలో వరంగల్ డిక్లరేషన్లో చూడండి, ఏ ఓట్లు వరి ధాన్యం 2,183 రూపాయలు ఉండే, సన్నధాన్యం ధర 2,200 రూపాయలు, 3 రూపాయలు, దొడ్డు ధాన్యం 2,183, దొడ్డు ధాన్యానికే 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అభయహస్తంలో మీరు క్లియర్గా 8వ పేజీలో మీరు ఖచ్చితంగా దయచేసి చూడండి. ఇవాళ మీరు ఇచ్చిన ఈ యొక్క ఇచ్చిన రాసిందే మీకు పంపిస్తా, మా మంత్రి గారు అడుగుతున్నారు, పంపిస్తా. అదేవిధంగా మొక్కజొన్న కూడా అధ్యక్ష 400 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, ఆ బోనస్ ఇవ్వలే. తర్వాత ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాకు పెద్దపల్లి వచ్చిన రమణన్న మాట్లాడి చెప్పిండ్రు, గత యాసంగి సంబంధించిన 1,208 కోట్ల రూపాయలు ఈరోజు ₹1 కూడా రాలేదు అధ్యక్ష. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరోని అడగండి, ₹1 కూడా రాలే. దయచేసి అవి వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి నేను కోరుతున్నా. మూడోది ఏం చెప్పిన అధ్యక్ష, పంట బీమా ఇస్తామని చెప్పాను. ఆ రోజున మీరు ఇవ్వలేదు, ఫెయిల్ అయ్యారు, ఫసల్ బీమా మీరు ఇంక్లూడ్ కాలేదు అని చెప్పేసి తిట్టకుండా తిట్టాను. ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత కూడా
పంట బీమా కానీ ఫసల్ బీమా కానీ, ఫసల్ బీమాలో జాయిన్ కాలే, పంట బీమా పెట్టలే. మరి నువ్వు ఇతరులు నువ్వు చేయెత్తి చూసినప్పుడు నువ్వు ఎందుకు పెట్టలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. అదేవిధంగా రైతులకు ఏదైతే రైతు బీమా బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి ఆ రైతు బీమాలో భూమి లేని రైతులకు, ఇందులో వరంగల్ రైతు డిక్లరేషన్లు ఇచ్చింది, రైతు కూలీలు భూమి లేని రైతులకు కూడా రైతు బీమా పథకం ఇస్తా అని చెప్పాను. ఇవ్వలేదు అధ్యక్ష. అది ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నరేగాది వ్యవసాయ పంటలకు అది చేస్తామని చెప్పిండ్రు, ధరణి పోర్టల్ రద్దు చేసి అది చేస్తామని చెప్పిండ్రు. అధ్యక్ష, రోజు ప్రతి సంవత్సరం పంట పండగానే మస్తు రికార్డు మొత్తం కూడా మేము చేసినామని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం అధ్యక్ష, 2014లో ఎంత వరి విస్తీర్ణం ఉన్నది, 2023లో గత ప్రభుత్వం దిగిపోయినాడు వరి విస్తీర్ణం ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? ప్రతి సంవత్సరం కూడా రికార్డు చేసినాం అంటున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, రైతు బంధు సమితి అధ్యక్షునిగా నేనున్నా. ఇవాళ 1 ఎకరం కూడా గతంలో 2014-15లో 131 లక్షల ఎకరాలకు ఆనాడు సాగు విస్తీర్ణం ఉన్నది. 2022-23కి 2008 లక్షల 0.67 లక్షలకే వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆ 208 లక్షలు దాటలేదు అధ్యక్ష. వరి ధాన్యం కాదు, మొత్తం సాగు విస్తీర్ణం దాటలే. ఈ లెక్కలు కూడా నేను కాదు, ఇవాళ మన కమిషన్ వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న రికార్డు మాత్రమే నేను చెప్తున్నా. ఇది నేను అబద్ధం కాదు, ఇది మన యొక్క గవర్నమెంట్ ఇచ్చిన రికార్డు. రెండోది అధ్యక్ష, వరి ధాన్య సేకరణ విషయంలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం కూడా ఇలా బ్రహ్మాండమైన రికార్డ్స్ మస్తు పంట పండించమని చెప్తున్నారు. ఇలా వరి ధాన్య సేకరణ 2014లో 14-15లో 24 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటే 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసినాం. 2022-23లో 131 లక్షల 0.86. ఇవాళ ఈ 2 సంవత్సరంలో ఇంతకంటే రికార్డు మీరు చేసినని చెప్పేసి అంటే నేను ముక్కు నెలకు రాస్తా. రికార్డు మొత్తం కూడా మేమే రికార్డు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతేకాదు అధ్యక్ష, వారు ఇంకా మాట్లాడుతున్నప్పుడు చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఉత్పత్తి ఉత్పాదకత, వరి ధాన్యం ఉత్పత్తి అధ్యక్ష 2014లో ఉన్నప్పుడు మన రాష్ట్ర స్థానం 14వ స్థానం, మనది 14వ స్థానం అధ్యక్ష. ఆ తర్వాత ఉత్పాదకత కూడా అంటే ఎకరానికి ఎన్ని క్వింటాలు వండే దానిలో కూడా మన స్థానం 15వ స్థానం. 2022-23 వరకే ఉత్పత్తిలో భారతదేశంలో పంజాబ్ని, హర్యానాని, వెస్ట్ బెంగాల్ని, ఉత్తరప్రదేశ్ని తలదాటి నెంబర్ 1గా వచ్చినాం. ఇవాళ కొత్తగా ఒక్క గింజ కూడా ఎక్కువగా పండించలేదు అధ్యక్ష. ఇది కూడా నేను మన యొక్క కమిషన్ మన యొక్క వ్యవసాయ కమిషన్ కావచ్చు, లేకపోతే మన దగ్గర నుంచి తీసుకున్న రికార్డ్సే అధ్యక్ష. అంతేకాదు ఉత్పాదకతలో కూడా మనం 15వ స్థానంలో ఉంటే 2023 వరకే మన స్థానం పంజాబ్ తర్వాత 2వ స్థానం ఉన్నది. ఇవాళ కూడా 2వ స్థానంలో ఉన్నాం. అంతే తప్ప మనం ముందుకు రాలే. ప్రతిసారి కూడా మేము మొత్తం కూడా 1వ రికార్డు వచ్చింది, కాళేశ్వరం నీళ్ళు రాకుండా వచ్చిందని చెప్పడం, వరి ఉత్పత్తి ఎక్కువైంది, వరి విస్తీర్ణం ఎక్కువైంది, లేకపోతే మొత్తం కూడా పంట ఎక్కువైందని చెప్పడం అనేది ఇది బూటకం, అబద్ధం, అవాస్తవం, అర్ధసత్యం. దయచేసి ఇది గమనించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా రుణమాఫీ గురించి చెప్పారు అధ్యక్ష. రుణమాఫీ ఎంత ఇవ్వాలని చెప్పింది అధ్యక్ష? 45,000 కోట్లు ఉందని చెప్పిండ్రు. 40 లక్షల మందికి ఎంత ఇచ్చినాం మనం? 20 లక్షల మందికి 20,600 కోట్లు ఇచ్చినాం. సరే, 21 లక్షల మందికి ఇచ్చినాం అనుకోండి. మనమే చెప్పినాం చాలా సార్లు. ఈ 45,000 కోట్లది ఏ విధంగా 20,000 కోట్ల తగ్గించింది? ఆ 20,000 కోట్లు కూడా ఎక్కడిచ్చినాం అధ్యక్ష? వానాకాలం 2024కి ఇవ్వాల్సిన 8,500 కోట్లు ఇవ్వలే. ఆ తర్వాత యాసంగి సంబంధించింది కూడా ఇవ్వలే. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇవ్వలే. మొత్తం మీద రైతు బంధు ఇవ్వాల్సిన 3 సార్లు ఎగబెట్టేసి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి నేను రైతు రుణమాఫీ చేసిన అని చెప్పేసి అంటే ఎట్లా అధ్యక్ష? రుణమాఫీ చేసిండ్రు, కానీ రుణమాఫీతో పాటు రైతు బంధు అయితే ఆపేసిండ్రు కదా. కాబట్టి రుణమాఫీ చేయడం అనేది కూడా అది మోసం, ఈ యొక్క రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బోనస్ కూడా 1206 కోట్లు ఇవ్వాలి. ఇంకోటి చెప్తున్నారు, ఇవాళ కూడా 3 లక్షల రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిండ్రు, దరిదాపుగా 3,76,000 కొత్త పీపీబీలు ఇచ్చినామంటున్నారు. రైతు బంధు రేపు ఎల్లుండి వేస్తామని చెప్తుంటున్నారు. ఈ కొత్త పాస్బుక్లు వచ్చినాయంటే అంతకుముందు ఎవరైతే అమ్మినరో వాళ్ళ యొక్క పేరు తొలగించబడ్డాయి.
మరి కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ అందులో ఇంక్లూడ్ చేయాలి కదా, ఇప్పటిదానికి ఇంక్లూడ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వలే. అంతేకాదు రైతు బీమా సంబంధించింది కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక 15 రోజులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు 15 రోజులు అవకాశం ఇస్తాం. ఈ 3,76,000 మంది ఎవరైతే కొత్తగా పాస్బుక్లు సంపాదించిండ్రో వాళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. పాస్బుక్లు అంటే రైతులు అంటేనే వానికి 1 ఎకరం 1 గుంట 2 గుంటలు ఎంతో కొని ఉంటాడు, వాళ్ళకి రైతు బీమా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రైతు బీమా కోసం ఇంక్లూడ్ చేయలే, రైతు బంధు కోసం రైతు భరోసా అని చెప్తున్నావు దానికి ఇంక్లూడ్ చేయలే. దయచేసి రేపు పొద్దున మీరు చేసే దాంట్లో ఈ 3,76,000 కొత్త పాస్బుక్లు ఎవరున్నాయో దాన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా వ్యవసాయానికి మొత్తం కూడా మేము ఇంత డబ్బులు పెట్టినాం ఇది చేసినాం అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇందులోనే ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిండ్రు? 2004 జలయజ్ఞంలో తర్వాత ఆనాడు మొదలైన ప్రాజెక్టులన్నిటి కూడా పైసలు ఇస్తాం, 2024, 25 తర్వాత స్టార్ట్ అయిన వాటన్నిటి కూడా పైసలు ఇస్తాం. మరి 2014 నుంచి 2024 వరకు స్టార్ట్ అయిన ప్రాజెక్టులకు డబ్బులు ఇయ్యరా అధ్యక్ష? ఇందులోనే రాసిండ్రు ఇవాళ గవర్నర్ ప్రసంగంలో. అది కూడా చెప్తున్నాం అధ్యక్ష. అంటే 2023 నుంచి 2014 నుంచి 23 వరకు స్టార్ట్ అయిన అనేక ప్రాజెక్టులలో ఇవాళ రంగారెడ్డి పాలమూరు ఉన్నది, పాలమూరు రంగారెడ్డి ఉన్నది, ఇవాళ కాళేశ్వరంలో మిగిలిపోయిన ప్రాంతం ఉన్నది. అదేవిధంగా చాలా ఉన్నాయి, కాళేశ్వరంలో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు సీతారామ ప్రాజెక్టు కూడా ఉన్నది, చాలా ఉన్నాయి. అంటే 2014 నుంచి 2023 వరకు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులకు పైసలు ఇస్తామని ఇందులో చెప్పలే. 2004లో జలయజ్ఞంలో స్టార్ట్ చేసిన మిగిలిపోయిన వాటికి పైసలు ఇస్తాం. అదేవిధంగా 2024-20లో స్టార్ట్ చేసిన ఏమున్నది అధ్యక్ష? ఒకటి కొడంగల్ది, దానికి ఎట్లయినా ముఖ్యమంత్రి గారు కాబట్టి పైసలు ఇచ్చుకుంటారు. మరి మిగతా వాటన్నిటికి ఎట్లా ఇస్తారు పెద్ద అధ్యక్ష? ఇవాళ దేవాదుల ప్రాజెక్టు కూడా ఆనాడు స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క అంచనా వరంగల్ జిల్లా అందరూ కూడా తెలుసు. 5 లక్షల మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 వరకు ఇచ్చింది 47,000 ఎకరాలకు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 15,000 కోట్లు మొత్తం పెట్టిన తర్వాత ఇవాళ 3,17,000 ఎకరాలకు వస్తుంది. ఇవాళ కొద్ది పైసలు అధ్యక్ష, మొత్తం కూడా సిస్టమ్ ఉన్నది. సమ్మక్క సారక్క బ్యారేజ్ ఉన్నది, 3 ఫేజ్లలో 10 పంపులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టన్నెల్ రామప్ప దగ్గర నుంచి ఉనికిచెర్ల దాకా ఆల్రెడీ రెడీగా ఉన్నది. రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవాళ ఒక 3,000 కోట్లు ఇస్తే 5,47,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పినాం, అనేక ప్రాజెక్టులో కూడా ఇలా డబ్బులు వస్తాయి. కాబట్టి నేను ఇవాళ రేపు పెట్టే బడ్జెట్లో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో మీరు చెప్పింది సరైనదిగా లేదు. ఓన్లీ జలయజ్ఞంలో వాటికి మాత్రం పైసలు ఇస్తాం, తర్వాత రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన వాటికి పైసలు ఇస్తాం అనేది అన్యాయం, అక్రమం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఈ భూమి అంతా కూడా తెలంగాణ బిడ్డలదే. అందరు కూడా ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏ పేరున్నా అన్ని ప్రాజెక్టులో కూడా పైసలు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నా. అదేవిధంగా కన్క్లూడ్ చేయండి. అయ్యో సార్, నేను మాట్లాడేది వేరేది ఏమన్నా మాట్లాడినా సార్? ఇంకోటి సార్, దయచేసి ఒక 10 నిమిషాలు ఏంటి సార్ ప్లీజ్. కృష్ణా గోదావరిలో 1 నిమిషం సార్, నేను వేరే విధంగా తిట్టుకుంటే ఏమన్నా మాట్లాడినా సార్? లేదు సార్ ప్లీజ్ సార్, ఒక 2 సార్, ఒకటి సార్, ఒక్క గోదావరిలో ఒక్క 10 నిమిషాలు ప్లీజ్ సార్ ప్లీజ్. నా ఒక్క మాట వినండి. గౌరవ్ కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు నేను ఒక్కనే మాట్లాడతా, నాకు టైం కావాలంటే వారికి ఇచ్చినాము. మళ్ళీ నేను ఒక్కనే మాట్లాడతా అంటే ఇచ్చినాము. మళ్ళీ వారి రిక్వెస్ట్ మీద 15 నిమిషాలు మాట్లాడితే వారికి కూడా ఇచ్చినాము. 15 మినిట్స్ అయిపోయింది. ఒక 10 మినిట్స్లో కంక్లూడ్ చేస్తారు. ఒకటి, ఇవాళ దేవాలయాలకు డబ్బులు ఇవ్వాలని, అదేవిధంగా ఇందులో ఇంకో మాట పెట్టిండ్రు, గోదావరిలో కృష్ణా గోదావరి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే నేను ఫోరంలలో చర్చిస్తామని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో పెట్టింది. అది ఎట్లా సబబు అధ్యక్ష? గోదావరిలో ఇష్యూనే లేదు. గోదావరిలో ఇష్యూ లేకుండా మనం ఫోరంలలో పెట్టి చేస్తామని చెప్పేసి అది ఖండనీయం. అదేవిధంగా ఆ గోదావరి గురించి ఇవాళ తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. ఆంధ్ర వాళ్ళ యొక్క గవర్నర్ ప్రసంగంలో నల్లమల సాగర్కి పోలవరం నుంచి వెళ్ళి నీళ్లు తీసుకుపోతా అని చెప్పి పెట్టింది. దాన్ని మనం ఖండించకపోగా, మన గవర్నర్ ప్రసంగంలో పెట్టకపోగా మనం గోదావరిలో మనం వెసులుబాటు కల్పిస్తున్నాం అంటే మనం ఇలా ఏం చేస్తున్నాం అనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పుకోవడం. అదే కాదు అధ్యక్ష, ఇది చాలా మొత్తం రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అంటే నేను అడిగేది ఒకటే, ₹1 ఇవ్వకుండా, ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా, కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేయకుండా, అదనపు ఇవ్వకుండా
కొత్తగా ఏ విధంగా వరి ధాన్యం పెరుగుతుంది దయచేసి మీరు ఆలోచించండి. 1 ఎకరం అన్న ఆయకట్టు కొత్తగా ఈ యొక్క 2.5 సంవత్సరంలో వచ్చిందా? రాకుండా ఎట్లా కూడా ఈ ధాన్యం పెరిగింది ఆ ధాన్యం పెరిగింది అది పెరగడం అనేది అది సరైనది కాదు. భూభారతిలో జనగామలో ఒక ఇన్సిడెంట్ అధ్యక్ష, మొత్తం రైతులందరూ వచ్చి కూడా డబ్బులు కట్టింది. 1,00,000 రూపాయలు కడితే అక్కడ మొత్తం కుమ్మక్కైపోయి రెవెన్యూ వ్యవస్థ మిగతా వాళ్ళందరూ కుమ్మక్కైపోయి 1,00,000 రూపాయలు కడితే 1,000 రూపాయలు మాత్రమే అక్కడ మొత్తం చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసిండ్రు, మ్యూటేషన్ చేసిండ్రు, పాస్బుక్ ఇచ్చేసిండ్రు. ఇవాళ ఐడెంటిఫైజర్కి ఏమన్నారు, నువ్వు 1,00,000 రూపాయలు కట్టేది 1,000 రూపాయలు కట్టినావు కాబట్టి నువ్వు డబ్బులు కట్టవని చెప్పి ఆ రైతులందరికీ నోటీసులు ఇచ్చిండ్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసిండ్రు, మంత్రి గారు ఇమ్మీడియట్గా ఇక్కడ జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిండ్రు. ఎవరిని అరెస్ట్ చేసిండ్రు? ఒక ప్రైవేట్లో ఉండే కొంతమంది మీ సేవ వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. కానీ అది ఎవరు రిజిస్ట్రేషన్ చేసిన అధ్యక్ష? ఎంఆర్ఓ గారు స్వయంగా 1,00,000 రూపాయల బదులు 1,000 రూపాయలు కట్టిండు. 90,000 ఉంటే 900 రూపాయలు కట్టిండు. 80,000 ఉంటే 800 రూపాయలు కట్టిండు. ఈ విధంగా ఒకటే కాదు, జనగామ కానీ మొత్తం దేవరకొండ కానీ మహబూబ్నగర్ కానీ వందలాది కేసులు వేలాది కేసులు వందల కోట్ల రూపాయలు జరిగింది. కానీ ఇవాళ మూసేసింది అధ్యక్ష. ఇది పెద్ద స్కామ్. ఇవాళ రావాల్సింది మొత్తం రాలేదు, మంత్రి గారికి కూడా తెలుసు. దాని మీద ఖచ్చితంగా సిట్టు వేయాలి, దాన్ని మొత్తం కూడా బయటికి తీయాలి. ఇలా ఈ భూభారత్ అనేది వారు చెప్పిన ప్రమాణం జరుగుతుందని. భూభారత్ ఒక పేరు మాత్రం మారింది అధ్యక్ష, ధరణి అని. ఇంతకుముందే చెప్పి నువ్వు 11 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి సాదా బైనా మీద, ఒక్క అప్లికేషన్ కూడా చేయలే అధ్యక్ష. అదేవిధంగా నిన్ను ఇంకోటి చేసింది, ఇలా గిఫ్ట్ డీడ్ ఉంటే కూడా తీసేసిండ్రు. మరి భూభారతిని ధరణిని సముద్రంలో వారేసినని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కానీ రెవెన్యూ మంత్రి చెప్తారు. మరి ఏమైంది అధ్యక్ష? పెద్ద కుంభకోణం, ఉట్టి పేరు మార్పు, ఎన్ఐఎస్కి ఇచ్చిండ్రు, సాదా బైనామాలు చేయరు. కొత్తగా ఏం చేసిండ్రు, ఏం సాధించిండ్రు చెప్పండి ఏదైనా ఒకటి ఉన్నట్లయితే. అదేవిధంగా యూరియా గురించి కూడా ఇవాళ యాప్లు పెట్టిండ్రు. ఇవాళ చాలా ఇబ్బంది జరుగుతున్నది. వచ్చిన 5-10 నిమిషాల్లోనే అయిపోతున్నది. కాబట్టి దాన్ని మళ్ళీ మీరు ఆలోచించి వేరే విధంగా చేయాలని నా కోరిక. అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారు వారు చెప్పారు, ఇందులోనే మీరు రాసిండ్రు 20 లక్షల ఇల్లు కట్టిన తర్వాతనే చేస్తామని. 2.5 సంవత్సరాలు అయిపోయింది. గవర్నర్ ప్రసంగంలో మీరు ఏం పెట్టిండ్రు? 4.5 లక్షలు ఇప్పటిదాకా ఇస్తున్నానికి ప్లాన్ చేసినాం. ఎంత ఇచ్చిండ్రు? 3,24,000 శాంక్షన్ చేసిండ్రు. ఎన్ని స్టార్ట్ అయినాయి? 2,67,000 స్టార్ట్ అయినాయి. ఎంత అలొకేట్ చేసిండ్రు? 22,500. ఎంత ఇచ్చిండ్రు? 5,000. 20 లక్షలు ఎక్కడైతే అధ్యక్ష? 2.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన దాంట్లో ఇవాటికి కూడా మీరు అనుకున్న దానిలో టార్గెట్లో కూడా 10% కూడా కాలే. మరి మిగతా 90% వచ్చే 2 సంవత్సరాలు అయిపోద్ది అధ్యక్ష. ఇల్లదే మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన దాంట్లో అదిగా అధ్యక్ష. మంత్రి గారికి మేము చెప్తున్నాం, మంత్రి గారికి ఇక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి సార్ ఇంకో సమస్య ఇందులో L1, L2, L3 వచ్చింది అధ్యక్ష. L1, L2, 3లో ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇల్లు లేని వాళ్ళు కిరాయికి ఉంటే కిరాయి వాళ్ళు ఒకవేళ వేరే పక్కా భవనం ఉంటే ఆ ఫోటో తీసుకొని ఇబ్బంది అవుతున్నది. మా మంత్రి గారికి రివ్యూ చెప్పినాం. ఇంతవరకు పంచాయత్ సెక్రటరీ పోతే ఏఈ ఇవ్వమంటాడు, ఏఈ దగ్గర పోతే పీడీ ఇవ్వమంటాడు, పీడీ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర ఇవ్వమంటాడు, కలెక్టర్ దగ్గర పోతే పైన గౌతమ్ కుమార్ ఎండి దగ్గర ఇవ్వమంటాడు. ఆయన ఉంటాడు గవర్నమెంట్ పాలసీ అంటాడు. మంత్రి గారు కూడా దృష్టికి తీసుకొచ్చినాం. L1 అయినా L2 అయినా L3 అయినా మీరు ఇచ్చిన లెటర్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే బిల్లు వేయకుండా మొత్తం కూడా ఇదే పర్మనెంట్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఆపడం కరెక్ట్ కాదు. మీరు శాంక్షన్ ఇస్తే శాంక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి. కాబట్టి ఈ విధంగా 20 లక్షలు టార్గెట్ పెట్టుకొని 2 లక్షలు స్టార్ట్ చేయకుండా 5,000 రూపాయలు 5,000 కోట్లు ఇవ్వకుండా మొత్తం కూడా పెద్దగా చెప్పడం అనేది సరైనది కాదు. దీన్ని ఖచ్చితంగా మీరు దయచేసి ఆలోచించాలని కోరుతున్నాం. ఎడ్యుకేషన్ గురించి కూడా ఇవాళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్ మొత్తం కూడా మూతపడుతున్నాయి అధ్యక్ష. 16 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 1/3 విద్యార్థులు గవర్నమెంట్లో ఉంటే 2/3 ఇలా ప్రైవేట్లో ఉన్నారు. ఇవాళ నేను ప్రైవేట్ కాలేజ్ ఉంటేనే అది ఉంటుందా మీరు మాట్లాడండి. ఇవాళ మేము చెప్తున్నాం అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం కూడా ఇలా కంప్లీట్ బంద్ అయింది. ఇవాళ ఒక సెల్ఫ్ స్టైల్ ఒక ఆయన ఒక మేధావిని పెట్టింది. మీరు స్వయం ప్రకటిత మేధావిని ఒకరిని పెట్టేసి ఆ స్కూల్స్ అన్నిటి కూడా పూర్తిగా ఖతం చేయడానికి ఇలా మొత్తం కూడా జీతాలు ఎక్కువ ఉన్నాయంట, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉండాలంట, ప్రమోషన్స్ ఉండొద్దంట, ట్రాన్స్ఫర్స్ ఉండొద్దంట. మొత్తం టీచర్స్ ఇలా ఆందోళనకు గురవుతున్నారు. దయచేసి
ఇది ముఖ్యమంత్రి గారి మనోఫలకం నుండి వచ్చిందా లేకపోతే ఈ స్వయం ప్రకటిత మేధావి యొక్క ఆలోచన? దయచేసి ఆలోచించి కరెక్షన్ చేసుకోమని. అదేవిధంగా మేము ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు సాంబశివరావు గారు కూడా చెప్పింది, ఇవాళ ఇక్కడ ఉన్న దాంట్లో 74% యూనివర్సిటీలో వేకెన్సీస్ అధ్యక్ష. వారు డీటెయిల్స్గా చెప్పిండ్రు. ఉస్మానియా తీసుకుంటే ఉస్మానియా నుంచి మొత్తం కూడా 11 యూనివర్సిటీస్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను 500 కోట్లు ఇస్తాను, మళ్ళా తర్వాత 1000 కోట్లు ఇస్తామని చెప్పింది. నేను అడుగుతున్నా, ఇంతవరకు ఈ యూనివర్సిటీల్లో 2.5 సంవత్సరాల్లో ఏదన్నా యూనివర్సిటీలో ఒక్క పోస్టు ఫిలప్ చేసిండ్రా? ఏదన్నా ఒక్క ఇటుకన్నా పెట్టిండ్రా? ఎందుకు సార్ మాటలు చెప్పడం? ఎందుకు సార్? ఇవాళ ఎక్కడ వీసీలు ఎవరు లేరు, వీసీలు ఎందుకు? వీసీలు ఒక్కరు కాదు కదా. దయచేసి ఇవాళ ఒక్కరిని కూడా ఇగో యూనివర్సిటీల గురించి మొత్తం అన్ని యూనివర్సిటీలో 11 యూనివర్సిటీల్లో ఇవాళ ఉన్న పోస్టులు 2846లో 2059 వేకెన్సీస్, 27% ఫిల్ అయితే 73% ఇవాళ వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఎక్కడ గవర్నమెంట్ విద్యను మీరంతా చేస్తామని చెప్తారు? మేమంటే ప్రైవేటే. ఇవాళ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇవాళ మొత్తం కూడా డబ్బులు లేకుండా ఫార్మసీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వచ్చే 2 సంవత్సరంలో మొత్తం కూడా ఇవాళ ఆల్రెడీ ప్రభుత్వంలో ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ ఉందో మొత్తం కూడా ఖతమైపోయింది. ఇవాళ గురుకులాలు మొత్తం కూడా ఖతమైపోతున్నాయి. అదేవిధంగా యూనివర్సిటీస్ మొత్తం కూడా భ్రష్టు పట్టినాయి. ఇవాళ ఉన్న మిగతా ప్రైవేట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక శ్రీ చైతన్య నారాయణ మాత్రమే బతుకుతారు. మిగతా ఇవాళ తెలంగాణలో పెట్టిన తెలంగాణ బిడ్డలు పెట్టిన అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా 2 సంవత్సరంలో క్లోజ్ అయిపోతున్నాయి. అనేక మంది తెలంగాణ బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ ఉండి వ్యాపారం కోసము బతకడానికో పెట్టినవి కూడా వాళ్ళు ఇలా ఆత్మహత్యకు శరణ్యం అవుతున్నారు. దయచేసి ఫీ రియంబర్స్మెంట్ మీరు ఇవ్వదలుచుకోకపోతే నేను ఇవ్వను అని చెప్పండి, ఇవ్వకండి, ఇవ్వకుండా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. అదేవిధంగా ఉన్న వాళ్ళకి ఇచ్చి ఇప్పటి నుండి బంద్ చేయండి. అదేవిధంగా ఉద్యోగాల గురించి చెప్పారు అధ్యక్ష. ఉద్యోగాల గురించి ఏం చెప్పింది అధ్యక్ష? 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పింది. అందులో ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మిగతా కూడా ఇంతకుముందే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఇంతకుముందే ఎగ్జామ్స్ అయినాయి, ఇంతకుముందే సర్టిఫికేట్ తయారైనాయి, ఇవాళ ఇచ్చిండ్రు, పర్వాలేదు. కానీ మనం ఏం చెప్పినాం అధ్యక్ష? మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రెండో సంవత్సరం నుంచి ఏం చేస్తాం? జూన్లో నోటిఫికేషన్ ఇస్తాం, సెప్టెంబర్ 17 వరకు మొత్తం ఫిలప్ చేస్తామని. గత ప్రభుత్వంలో పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే 2016 ఇచ్చినాం, 2018 ఇచ్చినాం, 2020 కరోనా, 2022 ఇచ్చాను. 46,500 మంది పోలీసులను తీసుకున్నారు. ఇవాళ 15 లక్షల మంది అభ్యర్థులు ఎస్ఐ కోసం, కానిస్టేబుల్ కోసం, పోలీసు ఇతరుల కోసం ఇలా అశోక్ నగర్ కానీ ఇంకో దగ్గర కానీ మొత్తం వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. అదేవిధంగా మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారు. మెగా డిఎస్సీ ఎంత ఇస్తుంది అధ్యక్ష? అంతకుముందు 6,000 ఉంటే మళ్ళీ ఒక 6,000 కలిపి 11,500కి ఇచ్చారు. 50,000 వస్తాయని చెప్పి ఎదురు చూస్తారు. 6 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం ఇలా నోటిఫికేషన్ ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇలా మొత్తం కూడా నష్టం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నిన్న ఎడ్యుకేషన్ అట్లా ఉన్నది. ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రివ్యూ చేయాలి. స్కూల్ వ్యవస్థ పాటు, ఇంటర్మీడియట్ వ్యవస్థతో పాటు, డిగ్రీ వ్యవస్థ ప్రైవేట్ పాటు, యూనివర్సిటీ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా దయచేసి సరైన పర్సన్స్తో రివ్యూ చేసి డెసిషన్ తీసుకోండి. లేకపోతే తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ తల్లిదండ్రులు క్షమించరు. ఎవరు తప్పు చేసినా క్షమించారు. ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి ఇవాళ మేము అడిగేది, మరలా మీరు ఒకవేళ కొత్తగా ఓదలుచుకుంటే ఈ పాత పద్ధతిలో వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫీ రీయింబర్స్మెంట్ అంతవరకు ఇచ్చి కొత్తది ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ దాన్ని రక్షించమని చెప్పి ప్రభుత్వ వ్యవస్థ, విద్యా వ్యవస్థను రక్షించమని మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటున్నా. చివరిగా ఒకటే మాట అధ్యక్ష, ఇవాళ నిన్న ఎంత పక్షపాతం అంటే అధ్యక్ష, స్వయంగా మీరేమన్నారు? అంబేద్కర్ గారు ఒకటి అయిపోయిందన్న, లాస్ట్ మాట, అంబేద్కర్ గారి పారదర్శకంగా ఉండాలని చెప్పారు అధ్యక్ష. కక్షలు కార్పణ్యాలు ఉండకూడదని చెప్పారు. నేను కొట్లాడబెట్టుకుంటాను కూడా కాదు అధ్యక్ష. నేను ఇలా జనగామలో ఎలక్షన్కి పోతే నా మీద కిడ్నాప్ కేసు పెట్టి నన్ను ఓటేనియకుండా మొత్తం మీద కూడా చేసిండ్రు అధ్యక్ష. ఏది ప్రజాస్వామ్యం? ఏం ప్రజాస్వామ్యం అధ్యక్ష? నిజంగా కొట్లాడబోయి అది పోయేది కూడా కాదు అధ్యక్ష. ఊరికే నన్ను ఓటేయడానికి పోతే 10:30కు కిడ్నాప్ కేసు పెట్టి 11ంటికి నన్ను లోపల పోకుండా చేసిండ్రు.
దాన్ని పోస్ట్ పోన్ చేసి ఏమంటారు అక్కడ, నీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ మొత్తం కూడా డిసైడ్ అయ్యేంత వరకు కూడా ఈ ఓటింగే వద్దని చెప్పేసి అక్కడ వాదన. దాని ప్రకారం పోస్ట్ పోన్ చేసి, అంటే నా మీద ఎమ్మెల్యేగా రిస్క్ రావాలి అధ్యక్ష. ఒక ఫాల్స్ కేసు పెట్టి నా మీద నన్ను ఇలా కిడ్నాప్ కేసు పెడితే మీరు రక్షణ రాకపోతే మేము ఎట్లా బతకాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి ఇలా ఈ ప్రజాస్వామ్యం అనేది ఇది కాదు అని చెప్పేసి లాస్ట్కి ఈ మధ్యకాలంలో గద్దరు అని చెప్పేసి గద్దరు అవార్డ్స్ అని ఇచ్చింది అధ్యక్ష. మా అన్న సీనాన్ననో ఎవరో మొత్తం ఆది శ్రీనివాస్ గారు చాలా గొప్పగా చెప్పింది. ఆ సినిమా మన యొక్క సామాజిక వృత్తి కేంద్రంగా జరిగింది. ఆ సినిమా హీరో మా ఊరి పిల్లగాడు. ఆ సినిమా పాట రాసింది కూడా మన వాళ్ళే. అందులో ఏమేమి ఇచ్చిందంటే ఆ సినిమాకు గద్దర్ గారి పేరు మీద ఉంది కదా అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాం అధ్యక్ష. ఉత్తమ సినిమా దానికే ఇచ్చిండ్రు, ఉత్తమ దర్శకుడు అక్కడే ఇచ్చిండ్రు, ఉత్తమ ప్రతినాయకుడు అక్కడే ఇచ్చిండ్రు, ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఇచ్చిండ్రు. ఇంకెవరు మిగిలిపోయిన అధ్యక్ష? ఒక హీరో, అదేవిధంగా ఇది ఒక సింగర్, లిరిక్స్ రైటర్. మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఉత్తమ లిరిక్స్ అది బాగా ఇచ్చిండ్రు. ఆ పాట కూడా అద్భుతమైన పాట అధ్యక్ష. మొత్తం కూడా ఇలా ఒక 100 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. ఆ పాట కూడా ఏముందంటే, రాజ్యమేదు లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను కానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా అని చెప్పేసి మన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఇంతకుముందు వామపక్షవాది, దళితవాది, బ్రహ్మాండమైన రాస్తే ఇదే 4 లైన్లతో నా సినిమా హిట్ అయింది అధ్యక్ష. సినిమా హిట్ అయితే సినిమాలో ఉండే 5గురికి ఇస్తారు, ఆంధ్ర వాళ్ళకి ఇస్తారు. తెలంగాణ బిడ్డలైన హీరో కానీ ఆ మిట్టపల్లి సురేంద్ర అని చెప్పేసి వారికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఏం జరిగిందంటే అధ్యక్ష, ఆయనే జనగామ వచ్చేటప్పుడు మా వరంగల్ బిడ్డ, వెలిశాల బిడ్డ, ఆయనకు వస్తున్నప్పుడు జనగామ ఏమైనా ఎలక్షన్ టైం వస్తే రారా అంటే అన్న అని చెప్పేసి అంటే వచ్చిండు. ఆడ మాట్లాడిపోయినందుకు గద్దరు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో జరిగిన నిర్ణయం వెనక్కి తీసుకుని ఆయనకు ఈయన మొత్తం మీద పలరాశ్వడితో ఉంటాడని చెప్పేసి ఆయనకు ఇవ్వలేదు అధ్యక్ష. ఎంత అంటే ఏంటంటే ఆ గద్దరు యొక్క అవార్డ్స్ అనేది ఖద్దర్ అవార్డ్స్ లాగా మారిపోయినాయి. అది గద్దర్ అవార్డ్స్ కాదు, ఖద్దర్ అవార్డ్స్ లాగా మారిపోయినాయి. నేను లాస్ట్గా మీరు అవకాశం ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు వచ్చింది కాబట్టి ఒక్కసారి ముఖ్యమంత్రి గారి ముందుగా నేను ఒక్కటే మాట, మిగతా అంతా కూడా చెప్పను. విద్య